డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. విశ్వ జ్ఞానాన్ని నేర్చుకుంటున్న వాళ్ళకి, విశ్వ దర్శనం కొరకు పరితపిస్తున్న వాళ్ళకి, విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న వ్యక్తులకి మీ అందరికీ ఒక ముఖ్యమైన మనవి ఏంటి అంటే, ఐ కెన్ గెట్ మనీ ఫ్రమ్ అన్లిమిటెడ్ అండ్ అన్బిలీవబుల్ సోర్సెస్ అన్న యాటిట్యూడ్ని మీరు కలిగి ఉండాలి. అనంత విశ్వ సంపదని మీరు మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే, మిలియన్స్ ఆఫ్ మనీని మీరు మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే ఈ ఆలోచన ఉండాలి. ఐ కెన్ గెట్ మనీ ఫ్రమ్ unlimited sources and unbelievable sources, from expected and from unexpected sources also I can get money అన్న ఆలోచన ఉండాలి. ఎందుకు అంటే, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఈ ఆలోచన రాకూడదు. ఏ ఆలోచన అంటే, నేను చేస్తుంది ఒక జాబ్ కదా, ఈ జాబ్లో ఇంతకు మించి సంపాదించుకునే స్కోప్ లేదు కదా, ఇంకెలా నేను మనీ మేనిఫెస్టేషన్ చేయగలను, ఇంకెలా నాకు మనీ వస్తుంది అన్న ఆలోచన పనికిరాదు. నేను చేస్తుంది ఒక వ్యాపారమే కదా, మహా అయితే 1,00,000 2 లక్షలు సంపాదించగలను. బియాండ్ దట్ ఎక్కడ పాసిబిలిటీ ఉంది, ఎక్కడ స్కోప్ ఉంది, ఎక్కడ దారి ఉంది అన్న ఆలోచన ఉండకూడదు. ఎందుకు అంటే, అనంత విశ్వ సంపద ఉన్నది అనంత విశ్వంలోనే, మీరు ఉన్నది అనంత విశ్వంలోనే. అండ్ భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ ఎత్తక ముందు నుండి కూడా డబ్బుతో కనెక్షన్ మీకు ఉంది. మీ శరీరం నుండి, భౌతిక శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్ళిన తర్వాత కూడా డబ్బుతో అవసరం ఉంది, కనెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తల్లి కడుపులో 9 నెలలు ఉన్నారు. ఈ 9 నెలలకి మీకు ఫుడ్, మీ అమ్మగారు తిన్న న్యూట్రిషన్, మెడిసిన్, ఆ 9 నెలల కేర్ తీసుకున్నారు, దానికి డబ్బులు అవసరమైంది. అంటే మీరు భూమి అనే గ్రహం మీదకి రాకముందు నుండే, తల్లి కడుపులో పడినప్పటి నుండి కూడా డబ్బుతో మీకు కనెక్షన్ ఉంది, లింక్ ఉంది. అండ్ భౌతిక శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టేశాక కూడా ఈ శరీరానికి చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి, వాటికి కూడా డబ్బు అవసరం. మీరు జన్మ తీసుకోకముందు డబ్బుతో మీరు ముడిపడి ఉన్నారు, శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టేశాక కూడా డబ్బు అవసరం మీకు ఉంది. మరి డబ్బుతో మీకు ఇంటర్లింక్ ఉందా లేదా, కనెక్షన్ ఉందా లేదా? మరి అనంత విశ్వ సంపదతో మీకు కనెక్షన్ ఉన్నప్పుడు విశ్వ సంపదని సృష్టించడం ఎంతసేపు, అనంత విశ్వ సంపదని ఆకర్షించడం ఎంతసేపు, అష్ట ఐశ్వర్యాలు మీ గృహంలోకి తెచ్చి తాండవం ఆడించడం ఎంతసేపు? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కష్టమే కాదు, నేనే చెప్తా ఉన్నాను, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎ బిగ్ డీల్. మీకు ఈ మైండ్ సెట్ ఉండాలా. డబ్బు ఎక్కడి నుండైనా వస్తుంది, ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుండి వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్ సోర్సెస్ నుండి వస్తుంది, అన్బిలీవబుల్ సోర్సెస్ కూడా వస్తుంది అని చెప్పి యాక్సెప్టెన్సీ మోడ్లోకి మీరు వెళ్ళిపోవాలి. అంతేగాని నాకున్న ఉద్యోగం ఇదే, అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు వచ్చే ఛాన్సులు ఏమున్నాయి అని మీరు ఎప్పుడు అనుకోకూడదు. ఆ బ్లూ ప్రింట్ విశ్వం క్రియేట్ చేద్ది, మీరు ఎఫెక్ట్ అయిపోండి. అదే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. మిలియన్స్ ఆఫ్ రూపీస్తో మీరు ఎఫెక్ట్ అయిపోండి. నేను రిచ్, నేను ధనవంతుడిని, నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని. ఐఎమ్ ద మ్యాగ్నెట్ ఆఫ్ మనీ, ఐఎమ్ ద మ్యాగ్నెట్ ఆఫ్ వెల్త్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ మనీ, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఆఫ్ సంపద, ఐఎమ్ మేకింగ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్. దానికి మీరు ఎఫెక్ట్ అయిపోండి. అది నిజం చేయడానికి కావాల్సిన కాజ్, దానికి కావాల్సిన దారి, ఆ బ్లూ ప్రింట్, మ్యాప్, ఆ GPS యూనివర్స్ రెడీ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ యువర్ స్కిల్. మీ స్కిల్ మీద డిపెండ్ అయ్యి యూనివర్స్ ప్లాన్ చేస్తుంది. మీ దృఢ సంకల్పని విశ్వం అబ్జర్వ్ చేసి ప్లాన్ చేస్తుంది. మీరు అనంత బ్రహ్మాండంలోకి ఎలాంటి ఎనర్జీస్ని, ఫ్రీక్వెన్సీస్ని, ఎమోషన్స్ని, భావనని విడుదల చేస్తున్నారు అన్న దాన్ని యూనివర్స్ బేస్ చేసుకొని మీకు మనీతో బ్లెస్ చేస్తుంది. చెప్తున్నాను కదా, కామన్ సెన్స్ గైస్. డబ్బులు ఎక్కడి నుండైనా వస్తాయి. ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీస్ నుంచి కానీ, తల్లిదండ్రుల నుంచి కానీ, మీరు వర్క్ చేస్తున్న కంపెనీస్ నుంచి కానీ, మీ ఎదురుపడ్డ ఒక వ్యక్తి దగ్గర నుండి కానీ, మీ చుట్టాల దగ్గర నుండి కానీ, ఏడ నుండైనా వస్తాయి. మనీ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ యూ డిజర్వ్ ఫర్ దట్ మనీ. ఎందుకంటే సంకల్పిస్తున్నారు, సంకల్పంకే మీ కార్యాచరణ యాడ్ అయింది, పని చేస్తున్నారు, పాజిటివ్గా ఉన్నారు, లా ఆఫ్ కాంపన్సేషన్ 8వ లా ఆచరణలో పెడుతున్నారు, 10% తీసి అన్ని కార్యక్రమాలు యథావిధిగా చేస్తున్నారు. మరి డబ్బు రాక ఏమవుతుంది? అర్హత ఉంది కదా, మీకు హక్కు ఉంది కదా, హక్కుదారులు. ప్రాస్పరిటీ ఈజ్ మై బర్త్ రైట్. హక్కుదారులు మీరు. ఎందుకు రాదు డబ్బు, ఎందుకు రాదు సంపద? వస్తుంది, వచ్చి మీ గృహంలోకి వచ్చి తాండవం ఆడుతుంది, ప్రొవైడెడ్ అనంత విశ్వ సంపదకి మీరు ఎటువంటి ఎమోషన్ యాడ్ చేస్తున్నారు. ఏదైనా ఒక డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు బాధతో ఖర్చు పెడితే
బాధ అనే ఎమోషన్ని డబ్బుకు జోడిస్తున్నారు. బాధ అనే ఎమోషన్కి డబ్బుకు జోడిస్తే డబ్బు మీ దగ్గర ఉండడానికి డబ్బు బాధపడుతుంది. అంతేగాని లవ్ అన్న ఎమోషన్ యాడ్ చేయాలి. హ్యాపీ అన్న ఎమోషన్ యాడ్ చేస్తే అది మీ దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. సింపుల్. ఓపెన్గా చెప్పనా, 21వ శతాబ్దంలో ఉన్నాం. కూటు కోసం కోట్ అన్నట్టు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రోజుల్లో ఒక 6-7 ఫిగర్ ఎర్న్ చేయడం పీస్ ఆఫ్ కేక్. నేనే చెప్తా ఉన్నా, పీస్ ఆఫ్ కేక్. డబ్బులు సంపాదించడం, ధనవంతులు అవ్వడం పీస్ ఆఫ్ కేక్. కానీ వన్స్ సంపాదన ఆ స్థాయికి వెళ్ళాక అది మేనేజ్ చేయడం కష్టం. దానికి విశ్వం యొక్క ఆశీర్వాదాలు అవసరం. దానికి కొన్ని పనులు మీరు చేయాలా, కొన్ని ఆపాలా. సక్సెస్ ఇస్ లైక్ ఏ మెర్క్యూరీ. విజయం అనేది పాదరసం లాంటిది. పాదరసం చేతిలో నిలబడదు. మీరు ఎప్పుడైనా పట్టుకుంటే మీకు తెలుస్తుంది. మెర్క్యూరీ పాదరసం ఉండదు, నిలబడదు, జారిపోతుంది. సక్సెస్ కూడా అంతే, డబ్బు కూడా అంతే. బట్ డబ్బుని మీరు ఇష్టపడడం కాదు, డబ్బు మిమ్మల్ని ఇష్టపడాలా, డబ్బు మిమ్మల్ని ప్రేమించాలా. ఇలాంటి శరీరం దగ్గర కదా డబ్బు నిలబడాలి, ఇలాంటి వ్యక్తికి కదా నా సహకారం కావాలి అని మిమ్మల్ని డబ్బు గౌరవించాలా. మరి అలా ఏమైనా మారేరా అన్నది చెక్ చేసుకోండి. అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ మనీని మేనిఫెస్టేషన్ చేయడం కొరకు దగ్గర 2 hours వీడియో యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. మిలియన్స్ ఆఫ్ రూపీస్ మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు అని చెప్పి 2 hours వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వీడియో విని అవి ఆచరించండి చాలు, గేమ్ క్లోజ్. అందులో కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ కూడా చెప్పా, కొన్ని తంత్రాస్, యాన్షియంట్ టెక్నిక్స్ కూడా చెప్పా. అవి ఆచరణలో పెట్టండి చాలు. యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని టైప్ చేయండి, యూ విల్ ఫైండ్ దట్ వీడియో. మేనిఫెస్టింగ్ మిలియన్స్ అని చెప్పి వీడియో ఉంటుంది యూట్యూబ్లో. వాచ్ చేయండి. ఒకటే ఫిక్స్ అవ్వండి, అబ్బా అనంత విశ్వ సంపదకి నేను అర్హుడిని, నేను హక్కుదారుని, ఐఎమ్ డిజర్వ్డ్, ఐఎమ్ క్యాపబుల్. నాకే అదృష్టం లేకపోతే ఈ భూప్రపంచంలో ఎవరికీ అదృష్టం లేదు అన్న భావనని కలిగి ఉండండి. నాకు ఆశీర్వాదం ఉంటే అందరికీ కూడా ఆశీర్వాదం ఉంది అని నమ్మండి. దట్ ఈస్ కాన్ఫిడెన్స్. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అది ఎగ్జాగరేషన్ కాదు, ఇట్స్ కాన్ఫిడెన్స్. చెప్తున్నాను కదమ్మా, డబ్బుకు మీ ఎమోషన్ తోడవ్వాలమ్మా. సబ్జెక్ట్ని పట్టుకోండి. మీరు సబ్జెక్ట్ని పట్టుకుంటే డబ్బుకి ఇంకా లోటు ఉండదు. సబ్జెక్ట్ని పట్టుకున్నాక కూడా డబ్బుకి లోటు ఉందంటే మీరు మీ సాధన బాలే, తప్పు సాధన చేస్తున్నారు, రాంగ్ సాధన చేస్తున్నారు. సాధన, శరణాగతి ఈ 2 ఎక్కడ ఉంటుంది అక్కడ విశ్వ సంపద ఉంటుంది. విశ్వం యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, పంచభూతాల యొక్క దీవెనలు ఉంటాయి, ప్రకృతి సహకరిస్తుంది, గురువుల యొక్క ఆశీస్సులు పొందుతారు. సాధన శరణాగతి. దానికి మనీని జోడి చేయండి, రైట్ వేలో మనీని జోడి చేయండి, రైట్ ఎఫర్ట్స్ పెట్టండి. డబ్బుకు లోటు ఉండదు. పలానా సమయానికి పలానా ఈఎంఐ ఉంది, అవసరమా? డబ్బు వచ్చి పడుతుంది, ఎట్లా పడుతుందో తెలియదు. ఆ డబ్బుని సంపాదించుకోవడం కొరకు, ఆ డబ్బుని సృష్టించుకోవడం కొరకు కావాల్సిన అవకాశాలను విశ్వం మీ ముందే ఎలా గ్లింప్స్లో పెడుతుంది. మీరు జస్ట్ చూస్ చేసుకోవాలి. ఒక 3 పదాలు ప్రతిరోజు చెప్పండి. మనీ కమ్స్ టు మీ. ఓకే, మనీ ఫ్లోస్ టు మీ. మై వ్యాలెట్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ మనీ. మై పర్స్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ విత్ మనీ. ఈ 3 స్టేట్మెంట్స్ పదే చెప్పండి. అద్భుతమైన ధనాకర్షణ అయిపోతారు మీరు. నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో రహస్యాల్ని, సీక్రెట్స్ని ఆల్రెడీ యూట్యూబ్లో రివ్యూలు చేయడం జరిగింది. అండ్ భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు, విశ్వం యొక్క అనుగ్రహంతో, ప్రకృతి యొక్క సహకారంతో, పంచభూతాల యొక్క చల్లని దీవెనలతో లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తున్నాం. కాబట్టి మాకు ఆశీర్వాదం విశ్వం ప్రసాదించింది, భగవంతుడు ప్రసాదించాడు. అది మా కర్తవ్యంగా భావించి లోక కళ్యాణం కొరకు అడుగులు వేస్తున్నాం. ఒక దైవ కార్యం స్టార్ట్ చేయబోతున్నా. మీ అందరికీ ఆహ్వానం ఇస్తా ఉన్నా. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 1వ తారీఖు వరకు దాదాపు 11 days ఎవ్రీడే మార్నింగ్ 5:45-6 నుండి 7:30 వరకు లైవ్లో, జూమ్ కాల్లో మీ ద్వారా కొన్ని సాధనలు, ప్రక్రియలు కొన్ని మీ ద్వారా చేయించబోతా ఉన్నాను. తద్వారా మీ శరీరంలో ఉన్న 112 చక్రాస్ యాక్టివేట్ అవుతాయి, ట్రాన్స్ఫార్మ్ అవుతారు. విశ్వ సంపదన ఎట్లా అట్రాక్ట్ చేస్తారు? డబ్బు, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఎవ్రీథింగ్ విల్ కమ్స్ టు యూ. మీరు ప్రాపర్గా అలైన్ అయితే ఆ అలైన్మెంట్ అనేది 11 daysలో జరుగుద్ది. అది దైవ కార్యం. ఇండియాలో ఉన్న, దుబాయ్లో ఉన్న, లండన్లో ఉన్న, సింగపూర్లో ఉన్న అంతా ఆన్లైన్. తెలుగు వాళ్ళందరికీ పిలుపునిస్తా ఉన్నా. కమ్ అండ్ జాయిన్ us. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారు? ప్రోగ్రామ్ మీ కొరకని నేను చెప్పట్లేదు, విశ్వం ఇచ్చిన సంకేతం అని భావించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. Universe blesses you with the lavish abundance. Sarve Jana Sukhna Bhavantu. Jai Hind. Nenu Mr. Vibrant Vamsi signing off.